హాయ్ నమస్తే. ఇక నెక్స్ట్ క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటో తెలుసుకుందాం. మన దగ్గర ఉన్న డబ్బులు ఎన్ని రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అది అర్థం చేసుకుంటే ఈ క్రిప్టో కరెన్సీ ఏమిటో తెలుస్తుంది. క్రిప్టో కరెన్సీ మార్కెట్ అంటే ఏమిటో అర్థమవుతుంది. ఈ క్రిప్టో కైన్స్ ఏంటి, బిట్ కైన్స్ ఏంటో అర్థమవుతుంది. అందుకే ఈ క్రిప్టో కరెన్సీ కన్నా ముందు మన కరెన్సీని ఎన్ని రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు ఈ కరెన్సీ ఉంది కదా, మనకు ఈ కరెన్సీ అయితే డబ్బులు మనకైతే ద్రవ్యం ఉందో ఆ కరెన్సీని మనం రకరకాల రూపంలో ఇన్వెస్ట్ చేస్తాం, దాచుకుంటాం, మదుపు చేస్తూ ఉంటాం. అది ఏ రూపంలో చేస్తాం ఒక రకంగా మనం చూద్దాం. ఒకటి ఫస్ట్ వన్, మనం ఆస్తుల రూపంలో దాచుకుంటాం. ఆస్తుల రూపంలో అంటే భూమి లేదా వాహనాల రూపంలో ఇంక ఇతరతర ఏదో వాల్యుబుల్ అసెట్స్గా మార్చుకుంటాం. ముఖ్యంగా భూమి లేదా వాహనాలే ఎక్కువ. ఆ తర్వాత రెండవ రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ అంటే బులియన్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. అంటే బంగారం, వెండి కొనుగోలు చేసుకొని దాచుకుంటాం. మూడవది షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. షేర్ మార్కెట్ మనకు తెలిసిందే. ఒక షేర్ వాల్యూ ఫేస్ వాల్యూ 10 రూపాయలు ఉంటే మార్కెట్లో డిమాండ్ ఉంటే అది ఒక వాల్యూ 10 రూపాయల షేర్ని 50 రూపాయలకు అమ్మవచ్చు, 100 రూపాయలకు అమ్మవచ్చు, 1,00,000 రూపాయలకు అమ్మవచ్చు. లేదా డిమాండ్ లేకపోతే ఆ 10 రూపాయలది 3 రూపాయలకు కూడా కాదుగా, 2 రూపాయలకు కాదుగా, ఎవరు కొనను కూడా కొనరు. అంటే మన ఇన్వెస్ట్మెంటు ఏ రూపంలో పెట్టుకుంటున్నాం? ఒకటి ఆ అసెట్ రూపంలో, రెండవది బంగారం రూపంలో, మూడవది షేర్ రూపంలో పెడుతున్నాం, నాలుగవది డిజిటల్ ఇన్వెస్ట్మెంట్. ఈ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ని ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అని అంటున్నారు. అంటే మనకు ఇది ఫిజికల్గా కనిపించదు. ఈ నోటు ఇక్కడ కైన్స్ అనేవి కనిపించవు. మన డబ్బుల్ని అక్కడ డిజిటల్ కైన్గా ఉన్నటువంటి ఒక వాల్యుబుల్ కైన్ని, అంటే ఏదో ఒక కైన్, దాని రకరకాల పేర్లు ఉన్నాయి. ఆ కైన్కి మనం కొనుగోలు చేసుకొని దాచుకొని మళ్ళీ డిమాండ్ ఉన్నప్పుడు అమ్ముకుంటాం. ఈ మార్కెట్ని క్రిప్టో కరెన్సీ మార్కెట్, క్రిప్టో కరెన్సీ అని అంటున్నారు. క్లారిటీ ఉంది కదా. ఫస్ట్ అసెట్ రూపంలో దాచుకుంటాం, రెండవది బులియన్ మార్కెట్లో దాచుకుంటాం, షేర్ మార్కెట్లో దాచుకుంటాం, నాలుగవది డిజిటల్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది దాన్ని క్రిప్టో కరెన్సీ అంటారు.